నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను స్పైన్ సర్జన్ హైదరాబాద్లో. ఈరోజు మనం అడ్వాన్స్మెంట్స్ ఇన్ స్పైన్ సర్జరీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నార్మల్గా స్పైన్ సర్జరీ 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఇంతకుముందు కాలంలో చేసేలాగా చేసే కన్వెన్షనల్ ఆర్ ఓపెన్ స్పైన్ సర్జరీ అంటారు. ఇప్పుడు కాలంలో లాగా చేస్తే దాన్ని మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ అంటారు. మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ అన్నది ఒక పెద్ద టర్మ్. దాంట్లో రకరకాల స్పైన్ సర్జరీస్ వస్తాయి. అండ్ ఏ రకమైన స్పైన్ సర్జరీ అన్నా జనరల్లీ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే డీకంప్రెషన్ ఆర్ డిస్కెక్టమీ. అంటే నరాల మీద ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని తొలగించడం, దాన్ని క్లియర్ చేయటం. రెండోది ఇన్స్ట్రుమెంటేషన్. ఇన్స్ట్రుమెంటేషన్ అంటే మనం ఒకవేళ అవసరం పడిన వాళ్ళల్లో స్క్రూస్ కానీ రాడ్స్ కానీ వేసే పద్ధతిని ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇంప్లాంటేషన్ అంటారు. సో మొదటి పద్ధతి చూస్తే అంటే డీకంప్రెషన్ ఆర్ డిస్కెక్టమీ చూస్తే ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 15 సెంటీమీటర్స్ కానీ 20 సెంటీమీటర్స్ కానీ పెద్ద కట్ ఇచ్చేసి మజిల్స్ అన్నీ దాన్ని డివైడ్ చేసి అంటే స్ప్లిట్ చేసి మనం ఏదైతే పార్ట్ డీకంప్రెస్ చేయాలో లామినెక్టమీ కానీ డిస్కెక్టమీ కానీ చేయాలో దాని వరకు వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్లో 2 రకాల డిస్కెక్టమీస్ వచ్చాయి ఆర్ డీకంప్రెషన్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే ట్యూబులర్ పద్ధతి. ఒక ట్యూబ్ అన్నది మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో డైరెక్ట్గా మనం స్కిన్ మీద ఒక చిన్న కట్ ఇచ్చేసి మజిల్స్ ఏమి కట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి రీచ్ అయిపోవటం. అప్పుడు మనం ఏంటంటే మైక్రోస్కోప్ ద్వారా ట్యూబ్ యూస్ చేసి చేస్తాము. రెండో పద్ధతి ఏంటంటే ఎండోస్కోపిక్ పద్ధతి. ఎండోస్కోపిక్ పద్ధతి ఎలా ఉంటుంది అంటే మన ఒక చిన్న కెమెరా ఒక వైర్ లాగా ఉంటుంది. వైర్ని డైరెక్ట్గా మనం లోపలికి ఇన్సర్ట్ చేసి దాని టిప్లో ఒక చిన్న కెమెరా ఉంటుంది. ఆ కెమెరా ద్వారా మనం టీవీలో చూస్తూ మనం ఆపరేట్ చేస్తాము అండ్ డీకంప్రెస్ చేస్తాం. వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకి మజిల్ బ్లీడ్ అన్నది తక్కువ ఉంటుంది, మజిల్ డిసెక్షన్ అన్నది తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో స్కిన్ ఇన్సిషన్ తక్కువ ఉంటుంది. వీటన్నిటి వల్ల మెయిన్ ఉద్దేశం అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే పెరి ఆపరేటివ్ పెయిన్ ఇమీడియట్గా సర్జరీ చేసిన తర్వాత సర్జరీ చేసిన పెయిన్ కానీ నొప్పి కానీ బ్లడ్ లాస్ కానీ తక్కువ ఉండటం వల్ల రికవరీ ఫాస్ట్ ఉంటుంది అండ్ ఆల్సో గోయింగ్ బ్యాక్ టు వర్క్ అన్నది ఫాస్ట్గా జరుగుతుంది. వీటి వల్ల చాలామంది అనుకుంటారు, వీటి వల్ల వచ్చే మిత్స్ ఏంటంటే ఇలా చేయడం వల్ల మనం సరిగ్గా సర్జరీ జరగకపోవచ్చు, ఇన్కంప్లీట్ సర్జరీస్ అవ్వచ్చు అని చాలామందికి అపోహ ఉంటుంది. అది అపోహ మాత్రమే, అది నిజమైతే కాదు. ఎందుకంటే మనకి ఇంకా మనం మ్యాగ్నిఫైడ్ వ్యూలో మనం స్క్రీన్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఇంకా క్లియర్గా మనకి తెలుస్తుందండి ఏంటైతే ప్రాబ్లం ఉంది అండ్ ఆల్సో ఎంతవరకు మనం క్లియర్ చేసాం ప్రాబ్లమ్ని అని మనకి క్లియర్గా మనకి మ్యాగ్నిఫైడ్ వ్యూలో చూస్తాం కాబట్టి మనకు అంతా క్లియర్ అవుతుంది. ఇది అపోహ మాత్రమే కానీ నిజం కాదు. రెండోది చాలామంది వీటి వల్ల కాంప్లికేషన్స్ అవుతాయి అంటే వేరే రకమైన ఇబ్బందులు వస్తాయి అని చాలామంది అనుకుంటారు. కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ వీటిల్లో మనకి ఓపెన్ పద్ధతిలో ఎంతైతే ఉందో దీంట్లో కూడా అంతే ఉంటుందండి. దీనికి కొంచెం లెర్నింగ్ కర్వ్ ఎక్కువ. అంటే మనం నేర్చుకోవటం ఓపెన్ పద్ధతి కంటే దీనికి కొంచెం నేర్చుకోవడానికి టైం పడుతుంది. బట్ ప్రాపర్గా ట్రైన్ అయిన వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళల్లో కాంప్లికేషన్ రేట్ అనేది ఓపెన్ పద్ధతిలో ఎంత ఉంటుందో దీంట్లో కూడా అంతే ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ టైప్ ఈస్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇంతకుముందు మనం చెప్పినట్లు పూర్తిగా ఓపెన్ చేసి ల్యాండ్ మార్క్స్ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసాము. ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్కి ఫేసెడ్ జాయింట్స్కి జంక్షన్లో ల్యాండ్ మార్క్ డైరెక్ట్గా విజువలైజ్ చేస్తూ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకి అడ్వాన్స్మెంట్లో వచ్చింది ఏంటంటే మనం పూర్తిగా ఓపెన్ చేయక్కర్లేదు. చిన్న కీహోల్ పద్ధతి ద్వారా మనం ఎయిదర్ సియామ్ యూస్ చేసి ఆర్ నావిగేషన్ అండ్ ఇప్పుడు మనకున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే రోబోట్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఓఆర్మ్స్ అని ఉంటాయి. వీటన్నిటి ద్వారా మనకి ఏంటంటే ముందే వాటికి సిటీ మనం తీసి వాటిని ఫీడ్ చేసామనుకోండి వీల్ కమ్ టు నో ఆల్రెడీ దాంట్లో అంతా మ్యాపింగ్ అయిపోయి ఉంటుంది. మన జీపీఎస్ ఫోన్లో వాడతాం కదా, అలానే దాంట్లో మ్యాపింగ్ అనేది అయిపోయి ఉంటుంది. అయిపోవటం వల్ల మనం డైరెక్ట్గా ఆ రూట్లో ఆ పద్ధతిలో ఈజీగా ఎంత సైజ్ స్క్రూ వేయాలి, ఏ డైరెక్షన్లో వేయాలి అంతా కూడా క్లియర్గా ఉంటుంది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ తప్ప వేరే ప్రాబ్లం ఏమీ ఉండదు. సో వీటి అడ్వాంటేజెస్ వల్ల మనకి మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అండ్ బ్యాక్ టు వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.